హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఈరోజు మీకు తెల్ల శనగలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనిని చోలే మసాలా అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు తెల్ల శనగలు రాత్రంతా నానబెట్టినవి, 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 పెద్ద సైజు టమాటాల పేస్ట్, మసాలా పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు. ఈ మసాలా పేస్ట్ తయారు చేయడానికి మిక్సీ జార్ తీసుకుని 1 ఇంచు అల్లం ముక్క, 3-4 పచ్చిమిర్చి ముక్కలుగా చేసుకుని 2 ఇంచుల కొబ్బరి ముక్కలు, 5-6 జీడిపప్పు పలుకులు, వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. అయితే దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని గిన్నె వేడయ్యాక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ని కూడా వేసి దానిలో కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ముందుగానే చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. అలాగే ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని బాగా టమాటా పేస్ట్ని ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు వీటిలోంచి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీనిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలాలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని రాత్రంతా నానబెట్టుకున్న శనగలు 1 కప్పుని వేసుకుని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుని దీనిలో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టాలి. ఇప్పుడు దీనిని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లోంచి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే కర్రీ ఇలా రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి గరిటితో తిప్పుకొని ఒక శనగని తీసుకొని ఇలా నొక్కితే ఇలా మెత్తగా అవుతుంది. అంటే మనకు కర్రీ ఉడికిందనమాట. స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ గిన్నె పెట్టుకొని దానిలో 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఒకసారి కలుపుకొని ఈ గ్రేవీ ఉంది కదా, ఇది మొత్తం కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి. బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పూరీని వేసుకోవాలి. పూరీ చూడండి ఎంత బాగా పొంగుతుందో. రెండో వైపుకు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ లేకుండా పూరీని చక్కగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చోలే మసాలా కర్రీని ఈ పూరీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.